శ్రీ గురుభ్యో నమః. సింహరాశి జాతకులకి 2025 సెప్టెంబర్ 1వ తేదీ సోమవారంతో ప్రారంభమై 10వ తేదీ బుధవారంతో అంతమయ్యేటువంటి సెప్టెంబర్ నెల తొలి 10 రోజులలో ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లలో తెలియజేయబోతున్నాను. ఈ సెప్టెంబర్ నెలలో 7వ తేదీ సంపూర్ణ చంద్రగ్రహణం రాబోతుంది. ఒక అద్భుతమైన గ్రహణం మీకు 7వ స్థానంలో వస్తుంది. గ్రహణం అనగానే ఏదో భయపడిపోతారు, అబ్బా అది పిడిగిపోతుంది, అది వస్తుంది, ఇది వస్తుంది. అవి ఏదో రాజకీయాలపైన, దేశాధినేతలపైన, రాష్ట్ర ముఖ్యమంత్రులపైన, వారి ఆలోచన సరళిపైన, దేశ వాతావరణంపైన, ప్రపంచ వాతావరణాలపైన, వాటిపైన వీటిపైన ఉంటుంది తప్ప మన పైన ఏముండదు. మన ఆలోచనలపైన కొంత ఉంటుంది. ఆలోచన ఏం చేయాలా? చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెబుతుంటారు, క్రైసిస్ని ఆపర్చునిటీగా చేసుకోండి. క్రైసిస్, సంక్షోభాన్ని ఆపర్చునిటీగా చేసుకోవాలట. సంక్షోభంని ఆపర్చునిటీగా చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి? గ్రహణాన్ని ఆపర్చునిటీగా చేసుకుని, మరి ఏమైనా చంద్రబాబు నాయుడు గారు గ్రహణాన్ని ఆపర్చునిటీగా చేసుకుంటారు లేదు? మరి వెయిట్ అండ్ సీ. మరి వారు ఏం కథ నడుపుతారో, మరి రాబోతున్న బీహార్ ఎలక్షన్స్లో వారు ఎలాంటి కథ నడుపుతారో, ఎలాంటి సంక్షోభాన్ని ఆపర్చునిటీగా తీసుకుంటారో వెయిట్ అండ్ సీ. మనం మాత్రం వారు చెప్పిన మాట అదే, సంక్షోభాన్ని ఆపర్చునిటీగా. కనుక అది ఒక అద్భుతమైన గ్రహం. భావావేశాలు, భావోద్రేకాలు ఎలాంటి వాటినా సరే ముత్యాలలాగా మార్చే గ్రహణం ఇది. యూట్యూబ్లో పెడితే 6 రాష్ట్రాల వారికి, 8 రాష్ట్రాల వారికి మరణము, అదని ఇదని, కోట్లు పోతాయి, కోట్లు వస్తాయి, ఏదో వాళ్ళ నోటుకు చిన్న చెప్పి రాసుకోండి అని. నేను వీడియోలు మాత్రం గ్రహణానికి ముందు 2-3 రోజుల ముందే ముందు ఇవ్వను. ఎందుకంటే దానివల్ల కొన్ని ఇబ్బందులు అంటూ ఉన్నాయి. కాపీ క్యాట్స్ ఉంటాయి, ఈ కాపీ క్యాట్స్ ఎక్కువైపోయినాయి. కనుక ఇది గ్రహణం 7వ తేదీ రాత్రి భారత కాలమాన ప్రకారం 9:57 పూర్వభాద్ర నక్షత్రంలోనే పడుతుంది. శతభిష నక్షత్రంలో పడుతుంది చెప్పే పంచాంగం శుద్ధ తప్పు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా. భారత ప్రభుత్వ ఆమోద గణితంతో కూడుకున్న ప్రకారంగా నేను ఆ టెలిస్కోప్స్తో అక్కడ నక్షత్రశాలలు అంటారు, ప్లానిటోరియంస్, అక్కడ నేను రుజువు చేసి చూపించగలను. పూర్వభాద్ర నక్షత్రంలో ఇది గ్రహణం ప్రారంభమవుతుంది. మొత్తం 82 నిమిషాల పాటు సంపూర్ణ గ్రహణం కనబడుతుంది. 1:20 పాటు. ఎంత పెద్ద గ్రహణం! ఏం సంగతి! భాద్ర పౌర్ణమి. ఒక గర్భవతులు మాత్రం ఈ గ్రహణాన్ని చూడవద్దు, మిగిలిన వాళ్ళని హ్యాపీగా చూడండి. ఆ గ్రహణం అరే ఏదో భయపడిపోయి అది వస్తుంది, ఇది వస్తుంది. ఆ గ్రహణం పట్టేంతసేపు మీ మనసుని, దృష్టిని ఆ సంక్షోభం మీద ఉంచండి. సంక్షోభాన్ని ఆపర్చునిటీగా తీసుకోవాలి. తీసుకుంటేనే యోగం అనేది పడుతుంది. అందుకే గ్రహణాన్ని ఎప్పుడు అంతే, అది తెలియక ఏదేదో చేసింది. సో ఎనీహౌ ఇందులో మంచి చక్కగా పర్వదినాల్లాగా వస్తున్నాయి. మొదటి 10 రోజుల్లోనే చెప్పానుగా, పరివర్తన ఏకాదశి 3వ తేదీ, 4వ తేదీ వామన జయంతి, 5వ తేదీ ఓణం పండుగ, 6వ తేదీ అనంత చతుర్దశి, మరి 7వ తేదీ ఉమామహేశ్వర వ్రతం, 6వ గ్రహణం, 10వ తేదీ సంకష్టర చతుర్థి, ఉండాల పెద్ద. అన్ని పర్వదినాలే, గొప్ప విశేషం. ఇక మనం మొదటి పాయింట్కి వెళ్దాం. 1వ తేదీ ఉదయంతో ప్రారంభమై 4వ తేదీ ఉదయం 5:22 వరకు కొద్దిగా ఏదో వెల్తిగా ఉన్నట్టు ఉంటుంది. ఏంటబ్బా నా ఆరోగ్యం ఏమిటి, ఎలా ఉంది, నా ఈ హెల్త్ ఇప్పుడు తగ్గుతుందో, అనారోగ్యం ఎట్లా ఉందో ఏమిటో, ఉద్యోగం ఏమిటో, వ్యాపారం ఏమిటో, నేనేమిటో, నా బిడ్డలేమిటో, మా శ్రీవారు ఏందో, మా శ్రీమతి ఏందో, మా ఇల్లు ఏందో, వాకిలి ఏందో, వాహనం ఏందో, అది ఎట్లా, ఇది ఎట్లా, ఇలాంటి ఆలోచనలన్నీ పడిపోతాయి. 1వ తేదీ వస్తున్నది, ఎంబడే 31 వస్తుంది, మళ్ళీ కూడా వస్తుంది, మళ్ళా 30 వస్తుంది, మళ్ళా 1 వస్తుంది, మళ్ళా 31 వస్తుంది. జీతాలు వస్తున్నాయి, పోతున్నాయి. సంతానం చూస్తే అట్లా ఉంది. వాళ్ళకి ఏమీ చేయలేకపోతున్నాను. ఏం చేయాలా, అది చేయాలంటే, ఇది చేయాలంటే డబ్బులు లేవు. షేర్ మార్కెట్కి మాత్రం వెళ్దామంటే ఏదో ఆశలు వస్తాయి. ఆశలు అడియాసలు అవుతున్నాయి. ఏదైనా 1వ తేదీ, 2వ తేదీ, 3వ తేదీ, ఈ 3 రోజులు కూడా కొంచెం మనసంతా ఏదో ఆందోళన పరంగా ఉంటుంది.
పై అధికారుల దగ్గర మాట్లాడాలంటే మాట్లాడలేకపోతారు. సహ ఉద్యోగులతో మాట్లాడదామంటే మనం ఏదైనా మాట్లాడితే మన గురించి యాంటీగా బయటికి వెళ్ళిపోతాయి, వాట్సాప్లు వెళ్ళిపోతాయి. కనుక కొంచెం మల్లగులా పడేటువంటి ఆలోచనలు ఉంటాయి. కనుక ఏదైనా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో టేక్ అట్మోస్ట్ కేర్. అలాగే మనసు విషయంలో అంటే మనసుకి హెల్త్కి హెల్త్ పాయింట్లో మనసు ఒక్కోసారి తప్పు నిర్ణయాలు తీసుకోవచ్చు. హెల్త్ విషయంలో మనసు నాకేంటి చక్కగా ఉంది, జ్వరం ఏం లేదు, బాగా హ్యాపీగా ఉన్నాను, డాక్టర్ గారు రెస్ట్ తీసుకోమంటే ఈ మనసు ఏం చెప్తుంటే పిచ్చివాడ డాక్టర్ గారు చెప్పారు రెస్ట్ తీసుకోమని, అంతే నీ పాటు నువ్వు పని చేయబోతే ముద్దెట్టు వస్తుంది అని తప్పు నిర్ణయాలు చెప్తుంది. ఈ కోతి లాంటి మనస్సు కొంచెం బుద్ధిబలంతో యోచన చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ సెకండ్ పాయింట్, 4వ తేదీ ఉదయం 5:22 నుంచి 8వ తేదీ మధ్యాహ్నం 2:30 అది కొద్దిగా ఏదో పురి విప్పిన నెమలి లాగా ఉంటుంది. పురి విప్పిన నెమలి ఏదో మంచి ఆలోచన సందడి చేస్తుంటాయి. అమ్మయ్య తగ్గిపోయింది, సమస్య తగ్గిపోయింది, అనారోగ్యం వెళ్ళిపోయింది, ఆరోగ్యం వచ్చింది, రుణం తీరిపోయింది, మనం ఫ్రీ అయిపోయినాం, వాడు శత్రువు ఉన్నాడు, వాడు మట్టి కొట్టుకుపోయినాడు, ఇంకా వాడి గురించి మనకి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, మా శ్రీవారు బాగున్నారు, మా శ్రీమతి బాగుంది, మా భాగస్వాములు బాగున్నారు, మా వ్యాపార భాగస్వాములు బాగున్నారు, ప్రేమికులు కావచ్చు, లివింగ్ రిలేషన్స్ వాళ్ళు కావచ్చు, వారు కావచ్చు, వీరు కావచ్చు, వివాహం కోసంగా వెయిట్ చేసేవారు కావచ్చు, వీరందరికీ ఏదో తెలియనటువంటి ఒక అనుభూతి ఆ సమయం అంతా ఉంటుంది. ఎప్పటి నుంచి అది 4వ తేదీ ఉదయం 5:22 నుంచి 8వ తేదీ మధ్యాహ్నం 2:30 ఇంత అనుభూతుల మధ్య ఆ గ్రహణం వస్తుంది. అదే గుర్తుపెట్టుకోండి, ఇన్ని అనుభూతుల మధ్య ఆ గ్రహణం వస్తుంటుంది. ఆ గ్రహణం పాటి గ్రహణం వస్తుంది. ఒక గర్భవతుల మీద అందరూ చూడండి, ఆ గ్రహణం చూసే సమయంలో మీ ఇష్టదైవాన్ని స్మరించుకోండి, మీ మనసుకి కొంచెం పదును పెట్టడానికి ప్రయత్నం అంటూ చేయండి. నెక్స్ట్ 3వ పాయింట్, 8వ తేదీ మధ్యాహ్నం 2:30 ప్రారంభమై 10వ తేదీ సాయంత్రం 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండేటువంటి సమయాన్ని కనుక ఒకసారి చూస్తే దీన్ని అష్టమచంద్ర దోష సమయం అంటాం. అష్టమచంద్రులో నేను ఎప్పుడైనా చెప్పాను అంటే చాలు, అది అన్నీ కాదు కొన్ని వేల విషయాలు వర్తిస్తుంది. డ్రైవింగ్లో జాగ్రత్త ఉండాలి, నడకలో జాగ్రత్త ఉండాలి, బస్కిల్ జీట్లో జాగ్రత్త ఉండాలి, ఫోన్ మాట్లాడేటప్పుడు జాగ్రత్త ఉండాలి, ఫోన్ కొనేటప్పుడు జాగ్రత్త ఉండాలి. ఫోన్ కొనేటప్పుడు జాగ్రత్త ఏందండి అండి, ఒక్కోసారి ఫోన్ కొనేసిన తర్వాత వచ్చినది అనుకుంటా, చిచి పనికిమాలిన ఫోన్ కొన్నానే ఎట్లా చేద్దామా అని. అష్టమచంద్రుడు ఉండబట్టి పనికిమాలిన ఫోన్ మీదకి పోతుంది దృష్టి. కనుక అలాగే ఒక్కొక్కసారి హడావుడిగా ఆ టైం రిజర్వేషన్ చేసేస్తారు. రిజర్వేషన్ చేసిన తర్వాత నాలుగు ఖర్చుకుంటారు, అయ్యో పొరపాటు చేస్తానే అని. ఏదైనా అష్టమచంద్రుడు అంటే మనకు ఏదో ప్రకారంగా డబ్బు పోవటానికి కొత్త ఆలోచన ఇచ్చేటువంటి చెడు సమయమే అష్టమచంద్ర దోష సమయం. సో 8వ తేదీ మధ్యాహ్నం 2:30 నుంచి 10వ తేదీ అర్ధరాత్రి వరకు అష్టమచంద్ర దోషం కనుక ప్రతి విషయంలో మందుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ పొరపాటున ఆ ట్యాబ్లెట్స్ అక్కడ పెడతాము టేబుల్ మీద, ఆ ట్యాబ్లెట్ పొరపాటున మిస్ప్లేస్ ఆ ట్యాబ్లెట్ ఇంకొక ట్యాబ్లెట్ వచ్చి పెట్టి కూర్చొని కాబట్టి ఇటు తిరిగి అదే అనుకుని పొరపాటున వేసుకోవచ్చు. కనుక చాలా జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే నక్షత్ర వైజ్ సమయాలు చెప్తాను. మఖా నక్షత్రంలో జన్మించిన జాతకులకి 7వ తేదీ ఆదివారం రాత్రి 9:41 నుంచి 8వ తేదీ సోమవారం రాత్రి 8:02 వరకు ఇది వ్యతిరేకమైన సమయం. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు, కొత్త కార్యక్రమాలు శ్రీకారం చుట్టకూడదు. ఇక నెక్స్ట్ పుబ్బా నక్షత్రం అంటే పూర్వ పలుగుని నక్షత్ర జాతకులకి 8వ తేదీ సోమవారం రాత్రి 8:02 ప్రారంభమై 9వ తేదీ మంగళవారం సాయంత్రం 6:02 వరకు ఇది వీరికి అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమాలు చక్కగా చేసుకోవచ్చు, ఎలాంటి వ్యతిరేకతలు ఉండవు. నెక్స్ట్ సింహరాశిలో జన్మించిన 3వ నక్షత్రం ఉత్తరా నక్షత్ర 1వ పాదంలో జన్మించినటువంటి జాతకులకి వీరికి 9వ తేదీ మంగళవారం సాయంత్రం 6:07 మొదలై 10వ తేదీ బుధవారం సాయంత్రం 4:03 వరకు అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకోవచ్చు. మరి చంద్రగ్రహణం వస్తుంది, మంచి గ్రహణం, అద్భుతమైన గ్రహణం, మార్వలెస్, గ్లోరియస్, ఫెంటాస్టిక్, వండర్ఫుల్. 82 నిమిషాల పాటు గ్రహణం ఉంటుంది.
82 నిమిషాలు. సరే, పట్టు స్థానాలు, విడిపు స్థానాలు, ఆ స్థానాలు, ఈ స్థానాలు, భగవతారాధనలు అవన్నీ ఉంటాయి. అవి వేరు. కొంతవరకు మనసుని పట్టుకొని ముందుకి తీసుకుపోవడానికి, ముందుకు మనం వెళ్ళడానికి, మన జీవితాన్ని ముందుకు నడిపించడానికి ఒక అద్భుతమైనటువంటి పునాది బండ, పునాది రాయి, బీజం పడేది ఈ గ్రహణం. ఆ గ్రహణంకి కోసంగా వెయిట్ చేయండి. వీడియో వస్తుంది, ముందు ఒక వీడియో వస్తుంది. ఏంటి తెలుసా? గ్రహణం గురించినటువంటి టోటల్గా అవగాహన కోసంగా. కనుక ఆ గ్రహణం కూడా, ఆ వీడియోని కూడా చక్కగా చూడండి. ఏరియల్ వ్యూ అనే పేరుతో వస్తుంది, అది చూడండి. అది చూస్తే కొంచెం తెలుస్తుంది. ఆ తర్వాత సింహరాశి వీడియో కూడా చూడండి. శుభం.